ఎందుకంటే సార్ ఫస్ట్ కృష్ణరెడ్డి సార్ సిఎల్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ నేనే. తర్వాత బిఎల్ఎస్సి కూడా సార్ ఎంత కష్టపడ్డంటే సిఎల్ఎస్ ఇస్తానికి చాలా కష్టపడ్డారు. ఆ ఫీడ్బ్యాక్ దగ్గర చూసారు కాబట్టి సార్ చాలా కష్టపడ్డాడు. అదేవిధంగానే దాన్ని కొనసాగిస్తూ సత్యనారాయణ సార్ కూడా బిఎల్ఎస్ గురించి కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా దగ్గర తిరిగాడు. తర్వాత మన ప్రిన్సిపల్ సార్ దగ్గర మా సిఎల్ఎస్ అయిపోయిన తర్వాత మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ పిలిపించుకొని సార్ మాకు సిఎల్ఎస్ కంప్లీట్ చేసాము, మాకు బిఎల్ఎస్ కూడా కావాలి సార్ అన్నప్పుడు కూడా సత్యనారాయణ సార్ సార్ కలిసి చాలా స్ట్రగుల్ చేసి చాలా విధంగా తీసుకొచ్చి మాకు బిఎల్ఎస్ కూడా తీసుకురావడం చాలా సంతోషం సార్. ముగ్గురికి మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను పౌర గ్రంథాలయంలో నేను వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ సిఎల్ఎస్ పైన. ఎందుకంటే ఈ రోజు చేశాను కాబట్టి ఈరోజు నేను చేయడం జరుగుతుందండి. ఎందుకంటే జిల్లా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో పౌర గ్రంథాలయంలో నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను కనుక నాకు ఎందుకంటే యాక్చువల్ నాది ఎంఎల్ఎస్ అయిపోయింది, బిఎల్ఎస్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఆచార్య నాగర్ యూనివర్సిటీలో అయింది కనుక అది సర్టిఫికెట్ నడుస్తూ మళ్ళీ తిరిగింది. మళ్ళీ సార్ ఎప్పుడైతే సార్ మళ్ళీ చేస్తాను సార్ యాక్చువల్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను బిఎల్ఎస్ మళ్ళీ నేను నా భార్య చేయడం జరిగింది సార్. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇవ్వడం. ఎందుకంటే లైబ్రరీ పైన ఎంత ఇది సార్లు ఎంత ఫోకస్ పెట్టారో, ఎంత డెవలప్ చేసుకొచ్చారో చాలా మంది కూడా వచ్చి ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇచ్చారు సార్. మాకు సిఎల్ఎస్ అయిపోయిన బిఎల్ఎస్ కావాల్సినప్పుడు సత్యనారాయణ సార్ చాలా అందరూ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకున్నప్పుడు కూడా ప్రిన్సిపల్ సార్ పిలిపించి సార్ మాకు ఇట్లా పరిస్థితి ఉందని చెప్పినప్పుడు మేడం కూడా మాకు చాలా కోఆపరేట్ చేసినప్పుడు కూడా కనుక మేము వచ్చిన తర్వాత సార్ పర్మిషన్ ఇస్తా అని చెప్పాడు. అది త్వరలో మనకు రీసెంట్లీ మన ఫస్ట్ బ్యాచ్ ఇంతకుముందు వరంగల్ వచ్చింది కనుక మనకు అది సెకండ్ థింగ్. ఫస్ట్ బ్యాచ్ మళ్ళీ తిరిగి మళ్ళీ ఫస్ట్ మీతో చేయడం ఇంకా మరొకసారి చాలా సంతోషం సార్. థ్యాంక్ఫుల్ సార్. మీ కోఆపరేషన్ చాలా ఉంది సార్. ఎందుకంటే పౌర గ్రంథాలయంలో కానీ డిస్ట్రిక్ట్ అనేది మన కాలేజ్ లైబ్రరీలో కానీ ఎక్కడ ప్రతి స్థాయి ఇక్కడ లైబ్రరీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైబ్రరీ లేని ఈ రోజు చాలా మంది ఎంత పెద్ద మేధావులు వచ్చిన లైబ్రరీ నుంచి ఫస్ట్ వాళ్ళు అడిగేయాల్సింది లైబ్రరీ నుంచి అండి. కానీ వాళ్ళకి అక్కడ లైబ్రరీ వచ్చిన తర్వాత చాలా బుక్స్ ఈరోజు మహానుభావులను ఎంత పెద్ద మీరు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ లైబ్రరీలో అడుగు పెట్టేది ఈరోజు మహానుభావులు కాలేదు. కానీ అలాంటి అవకాశము మనకు లైబ్రరీ మనం ఎంచుకున్న కనుక ఆ లైబ్రరీ మనం ఉపయోగించుకుంటూ మనం కూడా అనేక మందికి సేవ చేయాలని ఇందులో నిర్లక్ష్యం కాకుండా ప్రతి రెగ్యులర్గా మనం వచ్చే క్లాసులు క్లాసిఫికేషన్స్ కానీ క్యాట్లాగ్ కానీ ఆటోమేషన్ ఇవన్నీ చాలా ఉపయోగపడుతుందని నేను పౌర గ్రంథాలను డ్యూటీ చేస్తున్నా తెలుసండి. ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు కనుక ఇలాంటి ఫీడ్బ్యాక్ కావాలంటే ఖచ్చితంగా మన సార్లు చెప్పే ప్రతి క్లాస్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు వచ్చే నోటిఫికేషన్ మనకు వచ్చిన తర్వాత అక్కడ మనం సబ్జెక్ట్ రాకపోతే ఏం రాకపోలేదు. నువ్వు ఎంత వచ్చినా సబ్జెక్ట్ లేకపోతే ఒకప్పుడు ఏం నడుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం, సబ్జెక్ట్ టీచ్ చేయగలుగుతాం, సబ్జెక్ట్ ఉంటే పిల్లలకు మనం సరైన న్యాయం చేయగలుగుతాం. సబ్జెక్ట్ లేకపోతే మాత్రం శాలరీ కూడా కాదండి, శాలరీ బయట అడుక్కునే సంపాదించుకోవచ్చు. కానీ వృత్తికి న్యాయం చేయాలంటే మనం చాలా మనం ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాలి, దాని స్కిల్స్ సంపాదించుకోవాలి, దాని వచ్చిన లీడర్స్ కి మనము హెల్ప్ఫుల్ గా ఉండాలి. కానీ ఈరోజు చూస్తుంటే మన సార్లు సిఎల్ఎస్ కొరకు ఎంత కష్టపడ్డారు సార్, సార్లు ఫస్ట్ క్లాస్ ఉంది, తర్వాత బిఎల్ఎస్ కొరకు ఎంత కష్టపడ్డారు సార్, సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తాను చాలా చూసి మన సార్ చాలా చేశారు. మేడం గారు కూడా చాలా మాకు మేడం సిఎల్ఎస్ ఎప్పుడు చాలా పరిస్థితులు ఎంకరేజ్ ఇస్తారు. కానీ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా